తమ భవిష్యత్తు కోసం, పరీక్షల్లో పారదర్శకత కోసం, పాలకుల్లో జవాబుదారీతనం కోసం తమ ప్రాణాలను తెగించి ఆహారం, నీళ్లను త్యాగం చేసి అమర నిరాహార దీక్షలకు దిగి రోడ్లెక్కి నిరసన ఆందోళనలు మధ్యలో పోలీసుల అమానవీయమైన హింసను ఎదుర్కొని దేశ భవిష్యత్తు మార్చడం కోసం విద్యార్థులు, యువత ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా పోరు జరుపుతుంటే దానికి మద్దతు ఇవ్వాల్సినటువంటి జనం మెజారిటీ మద్దతు ఇచ్చారు. కానీ కొందరు బానిస కుక్కలు, అజ్ఞానపు మూర్ఖులు, కనీసం దేశం మీద ప్రేమ లేకుండా దేశభక్తి అనే ముసుగు తగిలించుకున్నటువంటి పనికి మాలిన ఊర కుక్కలు, జర్నలిస్టుల ముసుగులో, రకరకాల మేధావుల ముసుగులో, సోషల్ మీడియాలో, ఫ్రంట్ లైన్ మీడియా ఛానల్స్లో కూర్చొని పిచ్చి వాగుడు వాగితే వాళ్ళకు దిమ్మ తిరిగే సమాధానం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ద్వారా వచ్చింది. ఏ కాక్రోచులనైతే, ఏ బొద్దింకలనైతే ఉద్యమం చేసే ఏ విద్యార్థులనైతే, ఏ పౌరులనైతే తాగుబోతులు అన్నారో, ఏ పౌరులనైతే తిరుగుబోతులు అన్నారో, ఏ పౌరులైతే విదేశీ ఫండింగ్తో నిరసనలు చేస్తున్నారన్నారో, ఎవరినైతే దేశద్రోహులు అన్నారో వాళ్ళతోనే కేంద్రం సంప్రదింపులు జరిపి చివరికి వాళ్ళు పెట్టిన 24 గంటల డెడ్లైన్కి తలొగ్గి కేంద్ర మంత్రి రాజీనామా చేశారు అని అంటే ఇప్పటి వరకు ఇదే కాక్రోచుల మీద ఊరకక్కులు పిచ్చి కుక్కల్లాగా మరిగిన వాళ్ళు ఇప్పుడు ఏమని సమాధానం చెబుతారు, ఏమని మరుగుతారు? కనీసం సిగ్గు శరం ఏమైనా ఉందా అని కూడా వీళ్ళని అడగలేము. ఎందుకంటే వాళ్ళ మొహాలు చూసినా, వాళ్ళు మాట్లాడే మాటలు చూసినా సిగ్గు శరం వదిలేయడమే కాదు, కడుపుకు అన్నం కూడా తినడం ఆపేశారని చెప్పి అనిపించే విధంగా ఉంటాయి వాళ్ళ మాటలు, వాళ్ళ వికృతపు చేష్టలు. వాళ్ళ నాలుగు ఇంకేదో పూసుకొని మాట్లాడతారు, ఆ పదం వాడలేకుండా అటువంటి మాటలు. వాళ్ళు తాగుబోతులైతే వీళ్ళు ఎవరి బూట్లు నాకుతున్నారో ఆ కేంద్రం ఎందుకెళ్ళి ఆ నేతలు ఎందుకెళ్ళి చర్చలు జరిపారు. వాళ్ళు దేశద్రోహులైతే ఈ దేశ విద్యాశాఖ మంత్రి ఎందుకు రాజీనామా చేశారు? మనిషి అన్న తర్వాత కాసింతన్నా కనుక సిగ్గుచరం ఉండొద్దు? దేశ భవిష్యత్తు ఎలా ఉండాలి? పైగా విద్యలో సంస్కరణలు కోరితే కాన్సర్న్ మినిస్టర్ జవాబుదారీతనంగా ఉండాలి అని చెప్పి అడిగితే వీ స్టాండ్ విత్ ఎవరితో రా మీరు స్టాండ్ విత్ ఏంది? ఇదేం రాజకీయ ఇష్యూనా? మీ ఇంట్లో పిల్లలు లేరు, పరీక్షలు రాయరు, మీ ఇంట్లో పిల్లలకైనా అదేవిధంగా మానసిక క్షోభకు గురైతే ఆ చనిపోయిన పిల్లల్లో మీ ఇంట్లో అట్లా లిస్టు చేయరు, అలా పెయిన్ మీకు ఎదురవుతే అప్పుడు తెలియదు. జవాబుదారీతనం కోరితే తప్పేముంది? ఆ కుటుంబాలను ఆదుకోండి అని చెప్పి అడిగితే తప్పేముంది? దాన్ని డైవర్ట్ చేసి దానికి రాజకీయ రంగు గులిమేకి రకరకాలుగా చివరికి అదే కాక్రోచులతోనే కదా వీళ్ళు సంప్రదింపులు జరిపారు. అదే కాక్రోచుల డిమాండ్కు డెడ్లైన్కి తలొగ్గే కదా రాజీనామా చేశారు. ఎవరి కిరీటం కింద పడింది? ప్రజాస్వామ్యంలో కిరీటాలు భేషజాలు ఏముంటాయి? అలా కిరీటాలకు భేషజాలకు ఆటిట్యూడ్ చూపించిన వాళ్ళు ఎంతోమంది రాజకీయ చరిత్రలో కలిసిపోలేదా? ఎంతమందికి మరకలంటిపోలే? ఏం ప్రజాస్వామ్యం అంటే అంత ఆషామాషీనా? ఈ పిచ్చుకుక్కలు మురిగే కూతల్లో ఉంటుందా దేశ ప్రజాస్వామ్యం ఐక్యత? ఈ కుక్కలు కూర్చే కనీసం వీళ్ళ ఇంట్లో డోళ్ళు కూడా వీళ్ళ మొహాన్ని తిండి పడేస్తారా లేదా? అట్లాంటి పిచ్చుకూతలు కూర్చేవాళ్ళు వాళ్ళకి ఇప్పుడు చెంపలు పగిలేలా సమాధానం దొరకలే. ఇప్పుడు ఎవరిని విమర్శిస్తారా మీరు? ఏమో విమర్శిస్తారు? పానికి మాలిన మీ బతుకులు జడ.